రాష్ట్రం కేంద్రంలోని అధికార పార్టీలో అష్టాచెమ్మ. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. స్వేచ్ఛలో రావడం చాలా ఇంట్రెస్టింగ్ కనబడతా ఉంది. సో అధికారంలో ఉన్న హస్తంపాటిలో ఎవరికి వారే సొంత నేతల వ్యవహారాలే అడ్డంకులు, ప్రభుత్వాన్ని తిడుతున్న మౌనమేళ చేష్టలుడి చూస్తున్న చిన్నారెడ్డి కమిటీ, అధికారంలో ఉన్న ఏనాడు లేని నేటి స్థితి, పవరే నష్టం చేస్తున్నది అంటున్న క్యాడర్, ఇకనైనా జోక్యం చేసుకోకపోతే తాడోపేడ పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాలని వినతి అంటూ చూస్తున్నాం. చేత కాకపోతే రాజీనామా చేయాలని మంత్రిని ఓ పట్టభద్ర ఎమ్మెల్సీ సవాల్ చేస్తారు. మరో మంత్రిపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ విమర్శలు గుప్పిస్తుంటారు. ఒక ఎమ్మెల్యే మొదటి నుంచి హైడ్రా మీద ఒంటికాలు పెళ్లిస్తున్నారు. మొన్న మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరైన పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. కొత్తగూడెం నేతలు వర్గాలుగా విడిపోయి గాంధీ భవన్ వద్ద కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. వీటిపై నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు. చర్యలు తీసుకోవాల్సినటువంటి కమిషన్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రజాభవన్లో అర్జీలు తీసుకుంటున్నారు. ఇలాగైతే పార్టీకి కష్టమేనని సాధారణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దాన్ని వాడుకుంటూ ఈరోజు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కూడా కించపరిచే విధంగా ఈరోజు మరీ దాన్ని విపరీతంగా వాడిస్తూ ఉన్నారు. ఇది కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం, త్వరలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీనిలో ముఖ్యంగా ఇక అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కనబడతా ఉంది. ఆ ఇన్ఛార్జు దీపదాస్ మున్షి అయితే ఆమె ఇక్కడ దందానే స్టార్ట్ చేసింది. ఇక కంప్లీట్ దందా స్టార్ట్ చేసింది. ఆమె వల్ల ఇంకా కొంచెం పార్టీ దిగజారుతా ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక యూత్ కాంగ్రెస్లో చూస్తూ ఉన్నాం. నిన్న దానం నాగేందర్ హైడ్రామినే విరుచుకుపడతా ఉన్నాడు. ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఇక ఒక ఇంతకుముందు చెప్పినాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆయన విపరీతమైనటువంటి విమర్శలు ఇస్తున్నారు మంత్రుల మీద, వాళ్ళ మీద. మరి ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయాలి కదా. అంటే ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ వీళ్ళ పరిస్థిద్దాం. అధ్యక్ష పదవి వ్యూహంలో రాష్ట్ర నేతలు, స్టేట్ చీఫ్ పదవిపై కన్నేసిన ఈటెల రాజేందర్ అనిమని ఎదగాలనుకుంటున్న ఎంపీ. సో అధిష్టానం దృష్టిలో పడేల రాజేందర్ తీరు, కాళేశ్వరం కమిషన్ పిలిస్తే పిన్ అవుతారా? ఈటెల వ్యవహారంపై తోటి నేతల ఫిర్యాదులు, అధికారంలో లేకుండానే అధ్యక్ష పదవికి ఇన్ని రాజకీయాలా? ఇవి రెండు జాతీయ పార్టీలు, ఒకటి కేంద్రంలో అధికారంలో చెలాయిస్తుంటే మరొకటి రాష్ట్రంలో పాలిస్తున్నాయి. రెండు పార్టీలు క్రమశిక్షణ, సిద్ధాంతం, ప్రజాస్వామ్యం గురించి వాటి నాయకులు వల్లవేస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాదులు కదుపుతూ ఉంటారు. తెలంగాణ బీజేపీ నేతలు అధ్యక్ష పదవి కోసం పై ఎత్తులు సాగుతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కట్టు తెంచుకొని వీధిన పడుతున్నది. సో ఇట్లా మొత్తానికైతే ఈ రెండు వర్గాల మధ్య, అంటే ఇటు రెండు అధికార పార్టీల మధ్య అష్టాచెమ్మ, అంటే వాళ్ళ నాయకులు ఎవరుతున్నారో వాళ్ళ ఆధిపత్య పోరు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకరిపైన ఒకరు బురదలుకుంటూ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో పార్టీ రాష్ట్ర పగ్గాలు కేంద్ర బిందుగా తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు ఊపందుకుంది. అధ్యక్ష పదవిని అందుకోవాలని ఈటెల రాజేందర్ ఉవ్విలూరుతుంటే ఆయన ప్రయత్నాలు అడ్డుకునేందుకు దొరికిన అస్త్రాలను వాడుకుంటున్నారు ఆయన తోటి నేతలు. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటెల చేయి చేసుకోవడం, కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల హాజరవ్వాల్సి ఉంటుందన్న వార్తలు అందిపుచ్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎం అని బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆయన పిన్ అవుతారా, తోటి నేతలకు టార్గెట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకొని ఈటెలను అధ్యక్ష బాధ్యతలు దూరం చేసేందుకు ప్రణాళిక రచిస్తారని బీజేపీ వర్గాల్లో టాక్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే వీళ్ళ మధ్యలో ఆధిపత్య పోరు ఏదైతుందో పార్టీకి చాలా పెద్ద నష్టం చేకూరుస్తున్నటువంటి విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది.